మరువులేని వారికి జీవమునిచ్చే జలములు. జీవజనులు అండ్ మా టీవీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తున్న మా ప్రియులు ఆత్మీయులందరికీ షాలోమ్. దేశ విదేశాలలో దేవుని చేత ఒక బలంగా వాడబడుచున్న దైవజనులు, దేవుని దాసులు పాస్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించారు. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకిస్తే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఈ గొప్ప దేవుడు, మనల్ని నమ్ముకున్న దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేయగలడు. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటే, ప్రాస్పెరిటీ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ. దేవుడు మీకు అభివృద్ధి అనేది, భాగ్యం అనేది ఆయన బహుమానం. మీకు ఆ బహుమానం పొందుకున్నటువంటి వారు ఎంతమంది? ఆ దీవెనలు పొందుకోగలిగినటువంటి వారు ఎంతమంది? బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్యం సమృద్ధిగా లేక సమృద్ధి ఇచ్చి, ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకునుటకును, తమ కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. ఇవాళ దేవుడు ఆ స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆశీర్వాదం వల్ల ఈ స్థితి, ఏ స్థితి అది? గొప్ప ప్రాస్పెరిటీని అనుభవించడం, ధనధాన్యం సమృద్ధిగా ఇచ్చి వాని యందు తన భాగమును అనుభవించుటకు కూడా, అన్నపానములను పుచ్చుకున్నటకు కూడా, తమ కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగుటకు అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగిందంట. ఇవాళ ఎంతమందికి ఆ స్థితిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది? ఎంతమంది మీ కష్టార్జితను అనుభవిస్తున్నారు? ఎంతమంది అటువంటి ధనధాన్య సమృద్ధిని అనుభవిస్తున్నారు? ఒకవేళ అనుభవిస్తే ఇది మీకు దేవుడి వల్ల అనుగ్రహించబడిందని నమ్మండి. ఒకవేళ మీరు ఇంకా అనుగ్రహించబడకపోతే మీరు ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ఇవాళ మీరు చెప్పే ఆ సిస్టమేటిక్ వాక్యాన్ని, మీరు ఆ ప్రిన్సిపల్స్ని మీరు పాటించగలిగితే, దేవుడికి మనం ఇవ్వడంలో నమ్మకంగా ఉండగలిగినప్పుడు దేవుడు తప్పక ఈ దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నీతిమంతుని ఇల్లట ఒక గొప్ప ధననిధట. మీకు తెలుసా మాట? నీతిమంతుని ఇల్లు ఒక గొప్ప ధననిధి. అంటే మన ఇల్లు ఒక ధననిధిగా ఉండాలా, ఒక బ్యాంకుగా ఉండాలా. మన ఇల్లు అలాగ ఉందా? మనం అంత ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతున్నావా? ఇవాళ చాలామంది కుటుంబాల్లో ఆ దీవెనలు, ప్రాస్పెరిటీని, అభివృద్ధిని అనుభవించకపోవడానికి గల కారణం ఏంటి? ఏమిటి కారణం అంటే దేవుడికి ఇవ్వకపోవడం. ఇవాళ చాలామంది దేవుడికి వారి జీవితాలు ఇవ్వరు, వారు నమ్మకంగా ఉండరు, యథార్థంగా జీవించరు. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. ఎవరు ఇవ్వాలా అసలు దేవుడికి? బైబిల్ చెప్తుంది దేవునికి తప్పక విశ్వాసులైన వారు అందరూ ఇవ్వాలా. పరిశుద్ధులు, దేవుడు నమ్ముకున్నటువంటి వారు అందరూ కూడా దేవుడికి ఏం చేయాలి చెప్పండి? ఇవ్వాలి. పేదవారు ఇవ్వాలా, ధనవంతులు ఇవ్వాలి. ఇవాళ మనం ఇవ్వడం వల్ల మనం అభివృద్ధి పొందుతాం. బైబిల్ చెప్తుంది వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. ఇవాళ నేను చెప్పే మాటలు మీరు శ్రద్ధగా మీరు ఆలకిస్తే మీరందరూ ఉన్నతమైన స్థితిలోకి, దేవుడు ఉన్నత స్థితిలోకి మిమ్మల్ని దేవుడు నిలబెట్టగలడు. నమ్మండి, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దేవుడిని మీకు పరిచయం చేస్తూ ఆ గొప్ప దేవుడిలో ఉన్న గొప్ప శక్తిని, ఆ గొప్ప ప్రభావాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అనుభవించండి. ఇవాళ చాలామంది దేవుడిగా తెలుసుకోలేకపోతున్నారు. ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడిని అనుభవించండి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు అనుభవించండి, దేవుడి దీవెనలు అనుభవించండి.
చాలామంది ఆయన దీవెనలు ఆశీర్వాదాలు అనుభవించకపోవడానికి గల కారణం మన జీవితాల్లో దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పే అంశం జాగ్రత్తగా మీరు ఆలకిస్తే అటువంటి గొప్ప భాగ్యాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు మీరు మీ కుటుంబాల్లో అనుభవించాలి అని కోరిక కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీకు అందరికీ అటువంటి ఆసక్తి ఉంది. గుడ్. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. తప్పక మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇవ్వడం వల్ల మీరు ఈ స్థితిలోకి మీరు వెళ్తారు. ఈరోజు నేను చెప్పే అంశం జాగ్రత్తగా మీరు గమనించండి. ఎంతమందికి మీలో దేవునికి ఇవ్వగలిగినటువంటి వారు ఉన్నారు? వెదజల్లకుండా మనం అభివృద్ధి పొందలేము. అభివృద్ధి పొందాలని కోరిక మీకు ఉండొచ్చు, కానీ మీ దగ్గర మీ డబ్బును ఉంచుకుంటే మీరు వెదజల్లకుండా అభివృద్ధి పొందలేరు. ఇప్పుడు పొలానికి మీరు విత్తనాలు చల్లకపోతే మీరు పంట పండుతుందా? పండదా. పంట పండడానికి మీరు ఏం చల్లాలా? విత్తనాలు చల్లాలి. మీకు 1 ఎకరం భూమి ఉంది, ఆ ఎకరానికి ఎన్ని బస్తాలు చల్లాలా? కనీసం 1 బస్తా చల్లాలి. 1 బస్తా చల్లేస్తే మీకు ఎన్ని బస్తాలు పండుతాయి? 40. మంచిగా పండితే 40 బస్తాలు పండాయి. అవునా? ఒక అతనికి 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో ఎన్ని బస్తాలు చల్లేశాడు? 10 బస్తాలు చల్లాడంటే డబ్బు ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలేదా? ఇప్పుడు ఏమైనా వెంటనే వచ్చిందా? రాలా. ఎన్ని నెలలు వెయిట్ చేశాడు? 3 నెలలు 4 నెలలు కష్టపడ్డాడు, విత్తాడు, చాలా డబ్బులు వ్యయం చేశాడు. 10 బస్తాలు ఖర్చు పెట్టేశాడు, 10 బస్తాలు జల్లేశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ 10 బస్తాలు జల్లేసిన తర్వాత అతను ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు. 4 నెలల తర్వాత అతనికి పంట పండింది. ఎన్ని బస్తాలు వచ్చినాయో తెలుసా? లెక్కెడితే 400 బస్తాలు వచ్చినాయి. ఎన్ని బస్తాలు చెప్పాలా? 400. ఎన్ని బస్తాలు జల్లాడు? 10 బస్తాలు. ఇచ్చాడా దాచుకున్నాడా? ఇచ్చాడు. ఇవ్వడం వల్ల ఎన్ని బస్తాలు వచ్చినాయి? 400 బస్తాలు వచ్చినాయి. ఒకడికి 1/2 ఎకరం కన్నా చిన్న కొంచెం అంటారా, కొంచానికి ఒక 1/2 బస్తా కన్నా తక్కువే విత్తనాలు జల్లాడు. 1/2 బస్తా జల్లాడు. ఎంత వచ్చింది? అతనికి 4 నెలలు వెయిట్ చేశాడు. అతనికి ఎంత వచ్చింది? 10 బస్తాలు వచ్చినాయి. ఇతనికి ఎన్ని బస్తాలు వచ్చినాయి? 10 ఎకరాలకి 10 బస్తాలు జల్లిన ఇతనికి ఎన్ని బస్తాలు పండినాయి? 400. ఇతనికి ఆ 400 బస్తాలోడిని చూసి వీడికి అసూయ వచ్చిందంట. అరే 400 బస్తాలు పండించిన వాళ్ళకి నాకేమో 10 బస్తాలు పండింది అని ఇప్పుడు ఏడుస్తున్నాడంట. ఎందుకు? ఇతనికి 10 వచ్చినాయి, అతనికి 400 వచ్చినాయి. కొంచెం చల్లాడు, కొంచెమే వచ్చింది. బైబిల్ చెప్తుంది, కొంచెంగా విత్తేవాడు కొంచెంగానే పంట కోస్తాడు. క్లియర్గా రాస్తుంది బైబిల్. విస్తారంగా విత్తేవాడికి విస్తారంగా పంట కోసుకుంటాడు. ఈరోజు నేను చెప్పే అంశం, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, కానీ నువ్వు వెదజల్లగలుగుతున్నావా? ఇవాళ మీ కుటుంబంలో ఎంతమంది సమృద్ధిని అనుభవించగలుగుతున్నారు? గాడ్ ఈస్ ద గాడ్ హూ సప్లైస్ ఆల్ అవర్ నీడ్స్. మన దేవుడు మన యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు. ఇవాళ మీ అవసరతలు తీర్చబడుతున్నాయా? మీరెవ్వరు, అందుకే దేవుడు మీ అవసరతలు తీర్చరు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవునికి ఇచ్చుట నేర్చుకోండి. దేవుని కార్యక్రమాల్లో దేవుని సేవలు వెదజల్లడం నేర్చుకోండి. పౌలు అనే గొప్ప భక్తుడు గొప్ప సువార్త సేవ చేస్తున్నాడు. ఆయన సువార్త సేవ నిమిత్తమై ఆయన జైల్లో బంధించేశారు. ఇవాళ దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. జైల్లో పెట్టాడు. జైల్లో ఎందుకున్నాడు అంటే సువార్త నిమిత్తమై. ఫిలిప్పీ పట్టణంలో జైల్లో ఉన్నటువంటి పౌలు గారిని సంఘ సభ్యులు, ఫిలిప్పీ పట్టణస్థులు ఏం చేశారో తెలుసా? జైల్లో ఉన్నటువంటి పౌలు గారిని వారు దర్శించడానికి ఎవరు వెళ్తారనంటే ఒక కుర్రోడు లేచాడు. ఎపఫ్రోదితు అనేటువంటి కుర్రోడు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ కుర్రోడికి అన్ని కూడా పదార్థాలు బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17 నుంచి చదువుకుంటే 18, 19 వచనాల్లో 18 వచనం నేను చదువుతాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమును, సువాసనయు, దేవునికి ప్రీతికరమును, ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. దేవుడికి మీరు ఇచ్చారు కాబట్టి భక్తుడు అంటున్నాడు, మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. ఇవాళ దేవుడు మన ప్రతి అవసరం తీర్చాలి అని అంటే మనం దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2, 3 వచనాలు చదువుకుంటే అక్కడ మరి ఇచ్చే వాళ్ళందరికీ 4వ వచనంలో అంటాడు, రహస్యంగా చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యంగా చూస్తున్నాడు నువ్వేమిస్తున్నావు. అక్కడ రాసింది ఏమన్నది 3వ వచనంలో, ఇవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడం చేయికి తెలియకూడదు. అట్లయితే, అలా చేస్తే
రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు చెప్పండి? ప్రతిఫలం. అంటే దేవుడు అంటున్నాడు, ఇవాళ నేను మీరు చేసే ప్రతి ధర్మకార్యాలు నేను చూస్తున్నాను, మీరు ఇచ్చే దాన్ని బట్టి నేను రహస్యంగా చూస్తున్నాను, మీకు ప్రతిఫలం ఇస్తాను. ఇవాళ కొంతమంది అనుకుంటారు, దేవుడికి మనం ఇస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? మీకు ప్రతిఫలం ఇస్తాడు, మీ ప్రతి అవసరత తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. సామెతల గ్రంథం 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అంటే అభివృద్ధి పొందాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? వెదజాలి. ఈరోజు నేను చెప్పే అంశాన్ని జాగ్రత్తగా మీరు ఆలకిస్తే, దేవుడికి ఇచ్చుట గురించి నేను మీతో చెప్తాను. దేవునికి ఇచ్చుట వలన మనకు కలిగే ఆశీర్వాదాలు మనం తెలుసుకోగలుగుతాం. మీరు శ్రద్ధగా మీరు ఆలకిస్తే, దేవునికి ఇచ్చుట వలన గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు తప్పక పొందుకుంటారు. ఎవరు ఇవ్వాలా? ఇంతకీ ఎవరు ఇవ్వాలి దేవుడికి? మీరు అనుకుంటారు, పాస్టర్ గారండి నేను పేదదాన్ని, నేను పేదోడిని, నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎక్కడ ఇవ్వగలను? విశ్వాసులైన వారందరూ తప్పక దేవుడికి ఇవ్వాలి. అందరూ చెప్పండి, ఎవరికి ఇవ్వాలి చెప్పండి? విశ్వాసులు. నువ్వు దేవుడిని నమ్మితే నువ్వు దేవుడి కోసం తప్పక నువ్వు దేవుడికి ఇవ్వగలిగే వారిగా ఉంటావు. మరి పేదోళ్ళు ఇవ్వాలా, ధనవంతులు ఇవ్వాలా? అందరూ ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:2 మనం చూస్తే, వారు బహు శ్రమ వలన పరీక్షించబడి ఉండగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను. ఎంత చక్కని మాట అండి. వారు నిరుపేదలైనను ఏం చేశారు? వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఇక్కడ వారు నిరుపేదలైన వారు దాతృత్వం కలిగిన వారు దేవుడికి ఇచ్చుట్లో. అంటే పేదవాళ్ళు దేవుడికి ఇవ్వాలా? 100% ఇవ్వాలి. ఇవాళ చాలామంది ఇవాళ ఈ పరిచర్య మేము ప్రపంచానికి దేవుడికి వాక్యాన్ని తీసుకువెళ్ళగలుగుతున్నామంటే ఇది నిరుపేదలు చేయూతనిచ్చివ్వడం వల్ల జరుగుతున్న పరిచర్య. కోటేశ్వరులు లేదా డబ్బులు ఇవ్వడం వల్ల జరిగే పరిచర్య. నిరుపేదలు, పేద ప్రజలు ఈ పరిచర్యలో విత్తడం వల్ల ఇవాళ ఈ టీవీ కార్యక్రమాలు మీ ఇంటిలో కూర్చొని వాక్యం వినడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. మీ ఇంట్లో కూర్చొని వాక్యం వింటున్నారంటే నిరుపేదలు ఇచ్చినటువంటి కానుకలు. ఇవాళ కానుకలు ఎంతో భారభరితంగా ఈ సేవ మేము ముందు కొనసాగించగలుగుతున్నాం. దేవుని సేవ ఎవరు ఇవ్వాలి? పేదవారు కూడా ఇవ్వాలి. అక్కడ రాసుంది, ఈ సంఘంలో ఉన్నవారు పేదవారైనా వారు నిరుపేదలైన వారు దాతృత్వం బహుగా విస్తరించను. మీరు గమనించారో లేదో, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు చందా వేస్తుండగా చందా కానుక పెట్టి వేపే చూస్తున్నాడు. ఆ కానుకలు వేస్తున్న వారు అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు కదా. కానుకలు వేస్తుంటే ధనవంతులందరూ కానుకలు వేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ మనం చూస్తే ఆ కానుక పెట్టుకడి ఇది ఎక్కడ ఉందో మాట అంటే లూకాసు వార్తలో ఉంది. లూకాసు వార్త 21 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1-4 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంది. కానుక పెట్టిలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. దేవుడు చూస్తున్నాడు. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. మీరు గమనించండి, ఈమె ఎవరు? విధవరాలంటేనే పాపం దిక్కులేనామ. ఎందుకంటే పాపం భర్త యజమానుడు చచ్చిపోయాడు. ఇంటికి యజమానుడు, డబ్బులు సంపాదించేవాడు భర్త. ఇంటికి మెయిన్ హెడ్డే లేనప్పుడు పాపం విధవరాలుగా జీవిస్తున్నప్పుడు ఆమెకే పాపం చాలా కష్టాలు. ఇక్కడ బైబిల్ చెప్తుంది పేద విధవరాలు. ఆమె చాలా పేదరాలు. ఆ ముసలమ్మ పడుసామా అని రాయలా, కానీ ఆమె పేదరాలు, విధవరాలు. ఇది ఆమె పరిస్థితి, దయానీకమైన పరిస్థితి. కానీ కానుక పెట్టిలో 1వ వచనంలో చూసాం, కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ధనవంతులు వేస్తున్నారు బహుమంది కానుకలు. ధనవంతులు ఇవ్వాలా? పేదవారు ఇవ్వాలా? మీ దగ్గర దేవుడు ధనం ఇచ్చాడా? దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుడికి ఇస్తున్నావా? పేదవాళ్ళు కూడా దేవుడు, అమ్మ పాపం నీ దగ్గర 2 కాసులే ఉన్నాయి, నువ్వు ఇవ్వక తల్లి, నీ దగ్గరే ఉంచుకో అన్నాడు ఆ ప్రభు? అలా ఆ పేదరాళ్ళు కూడా ఇస్తున్నప్పుడు ఆ ప్రభు అన్నాడు, ఈమె తనకున్నదంతయు, తనకు కలిగిన సమృద్ధి నుండి, అందరూ తనకున్న సమృద్ధి నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు ఆమె వేసేసింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయి? 2 కాసులు ఉన్నాయి.
ఇప్పుడు ఎంత వేసిందామే? ఇవాళ మనం ఉన్నదంతా తెచ్చుకుందంతా వేసేస్తాం. ఎప్పుడైనా కానుక తెచ్చుకుందంతా వేయడానికి కష్టపడదాం. ఇవన్నీ ఆమె ఉన్నదంతా, ఆమెకు ఉన్నదంతా అంత సమర్పణ. ఇవాళ దేవుడికి వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరు అభివృద్ధి అవుతారు. మీకు లేమి ఉండదు. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. ఇవాళ దేవుడు మీరు అభివృద్ధి పొందుతారు, ఐశ్వర్యంతలు అవుతారు. దేవుడిని ప్రేమించడం బైబిల్ చెప్తుంది. ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు. సో దేవుడికి మనం ఎలాగేయాలా? ఉత్సాహంగా ఇవ్వాలి. ఇవాళ నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుని వాక్యంలో నుండి మనం దేవునికి ఏ రకంగా ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని మీతో నేను చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎందుకు అసలు దేవుడికి ఇవ్వాలా? దేవుడికి ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు చాలా మంది అంటే దేవుడికి మనకి ఇవ్వాలా, మనం దేవుడికి ఎందుకు ఇవ్వాలి? వై హ్యావ్ యూ టు గివ్ బ్యాక్ టు గాడ్? జాగ్రత్త మీరు ఆలకిస్తే కొన్ని అంశాలు మీతో చెప్తాను. తిమోతికి రాసిన పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మకముంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎందుకు ఇవ్వాలా? సమస్తము ఆయనే మనకి ఇస్తున్నాడు కనుక. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్. సమస్తము మనకి ధారాళంగా ఇచ్చేవాడు ఆయన కనుక మనము మనకిచ్చిన దాంట్లో దేవుడికి మనం ఇవ్వడానికి ముందుకు కొనసాగలుగుతాం. ఈరోజు దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎంతమంది దేవుడి విషయాల్లో నమ్మకంగా ఉంటున్నారు? దేవుడిని సంతోష పెట్టగలిగినటువంటి వారు ఎంతమంది? ఐ గివ్ బికాస్ ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్, బికాస్ ఐ గివ్ బికాస్ ఐ వాంట్ మేక్ మై గాడ్ హ్యాపీ. నా దేవుడిని నేను సంతోషపరచాలనుకుంటున్నాం కనుక దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నటువంటి వారు రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు చూపించిన కృపను బట్టి నేను కృతజ్ఞతగా దేవుడి కార్యక్రమాల్లో నేను దేవుడికి నమ్మకంగా నేను ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడికి ఎందుకు ఇవ్వాలో కొన్ని పాయింట్స్ మీద చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక ఏం చేస్తున్నాం చెప్పండి? సుఖముగాను అనుభవించుటకు సమస్తం మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించమంటే దాని అర్థం మొదటిది, ఎందుకు దేవుడికి ఇవ్వాలని అంటే ఇవ్వడం వల్ల యు ఆర్ షోయింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీదే నాకు నమ్మకం ఉంది. ఆయన పని కొరకు నేను ఇస్తున్నాను, ఆయన సేవ కొరకు నేను ఇస్తున్నాను, ఆయన పరిచర్య కొరకు నేను ఇస్తున్నాను. ఇవాళ ఎంతమంది నిజంగా దేవుని కార్యక్రమాల్లో నమ్మకంగా ఉండగలిగే వాళ్ళు మీలో ఉన్నారు చెప్పండి? యథార్థంగా దేవుడి పరిచర్యలో తోడ్పడగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆయన పనికి సహాయం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇవాళ దేవుడి పని నమ్మకంగా జరగలేకపోతుందంటే గల కారణం మన జీవితాల్లో మనం ఇచ్చేది మంచి మనసుతో ఇవ్వక. ఇవాళ చాలామంది ఇచ్చేది ఎందుకు ఇస్తారో తెలుసా? వాళ్ళ గర్వం వల్ల, అంటే మనుషులకి కనబడాలని వాళ్ళు ఇస్తారు. కొంతమంది వాళ్ళ పేరు చెప్పాలా. కొంతమంది ఒక ఆయన అంటాడు, మీరు ఇచ్చే కానుకలు మందిరం గురించి నేను ఒక చెట్టు మీద మీ పేర్లు రాసి పెడతా అంటే ఆ పేర్లను బట్టి మనకి ఘనత రావాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒక మాన్యుమెంట్ తయారు చేసి ఒక శిలా పలకం మీద ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాస్తారు, డొనేషన్స్ అని. అంటే ఎందుకు ఇస్తున్నాం మనం? మన మోటివ్ మంచిది కాదు. కొంతమంది పేరు అనౌన్స్మెంట్ కావాలి, కొంతమంది పేరు చదవాలి, కొంతమంది పేరు రాతి శిలా పలకం మీద రాయాలా. అప్పుడు వాళ్ళు చచ్చిపోయిన సరే పిల్లలు కాలి కొడు పలానా ఆయన అంత డబ్బు ఇచ్చాడండి ఈ చర్చి కోసం, ఈ మందిరం కోసం, ఈ పని కోసం. బైబిల్ చెప్తుంది ఇది వాక్యానికి వ్యతిరేకం. మనుషులకి కనబడాలని ఎప్పుడు ఇవ్వకండి. మనుషులకి కనబడాలని కాదు మనం ఇచ్చేది, దేవుడు మనం ఇచ్చే కానుక స్వీకరిస్తున్నాడు. అంటే తప్పుడు ఉద్దేశంతో మనం ఎప్పుడు ప్రైడ్తో ఇవ్వకూడదు, గర్వంతో మనం ఇవ్వకూడదు. ఎందుకు గర్వం అంటే మనుషుల్ని గౌరవించాలి. వాళ్ళు చాలామంది మనుషులు గౌరవించాలని ప్రయాసపడతారు. మనుషులు మిమ్మల్ని గౌరవించాలా, దేవుడు మిమ్మల్ని గౌరవించాలా? మరి మీరు మనుషుల కోసం అని ఎందుకు ఇస్తున్నారు? మనుషులు కనపరచాలని. సీక్రెట్గా ఇవ్వగలి కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతి తెలియకూడదండి అంటే ఏంటి అర్థం? కుడి చేతి ఇచ్చింది ఎడం చేతి తెలియకూడదంటే అర్థం ఏంటి? రహస్యం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జోబులో డబ్బులు వేసుకొని వచ్చావు, నువ్వు ఎంత వేసావు జోబులో పెట్టేసుకొని వచ్చేసావు. ఇప్పుడు నువ్వు కానుకేసే టైంలో వచ్చావు, ఇప్పుడు ఏం చేసావు? చేయి పెట్టావు, చేతితో పట్టుకొని వేసేసావు. ఇప్పుడు నువ్వు వేసింది ఏ చేయికి తెలుసు? రెండు చేతులకి తెలియదు. కుడి చేయితో ఇచ్చింది ఎడం చేయికి తెలియదు అనే అర్థం ఎంత పట్టుకున్నావు నీ మైండ్కి తెలియదు, నీ చేయికి తెలియదు, నీ హృదయం తెలియదు. ఎప్పుడు తెలుసుకున్నావు? తర్వాత ఎంతో నేను జోలో పెట్టుకుని వచ్చాను, ఎంత ఇచ్చానో. కొంతమందికి ఎంత ఇచ్చావు అని అంటే చెప్తారు, టక్మని చెప్పేస్తారు, అంటే వాళ్ళకి తెలుసు ఎంత ఇచ్చాం.
దేవుడికి ఇచ్చేది మనం ఎప్పుడు కూడా నమ్మకంగా దేవుడికి ఇవ్వగలిగినటువంటి వారు గర్వం లేకుండా ఇవ్వాలి. రాంగ్ మోటివ్స్ ఉండకూడదు, మనకి తప్పుడు ఆలోచనలు మనకు ఉండకూడదు. కొంతమందికి ఏమో గ్రీడ్తో ఇస్తారు, అంటే ఏంటంటే దొరుకుతుందండి. మహాపరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడైన యేసు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎందుకు ఇవ్వాలో మీ వాక్యం ద్వారా మాకు నేర్పించారు. ఇచ్చేది మాకు మంచి మనసు ఉండాలి, రాంగ్ మోటివ్ ఉండకూడదు. కొంతమంది గర్వంతో ఇస్తారు. చెప్పా రహస్యమంది చూచి తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వాలంటే మీ ముందర బోర ఊదించుకోద్దాను. మా ముందర బోర ఊదించుకుని ఆ తత్వం నుంచి విడిపించాను. ఏదో ఆశ కలిగి మేము ఇవ్వకుండా, బలవంతంగా మేము ఇవ్వకుండా, జిమ్మిక్కులకి లోనే ఇవ్వకుండా, ప్రభు ఏదో శక్తిని, ఆశీర్వాదాన్ని, దీవెనని పొందుకోవడానికి మేము ఇవ్వకుండా తండ్రి నిజంగా మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ మాకు మీరిచ్చినాయి. నా పేదరికంలో, నా దరిద్రతలో, ఆ సంఘం గురించి మనం ప్రభు ఆ దరిద్రతలో దేవుడికి ఇచ్చారు. మాకు యజమానుడు మీరే తండ్రి. సిరికిని ప్రభువా మేము దేవునికి దాసులుగా ఉండలేము. ఒకరిని విడిచిపెడితే కానీ ఒకరికి దాసులుగా ఉండలేము. యేసయ్య, ఇవాళ మా డబ్బుని కాదు మేము సేవించేది, మిమ్మల్నే సేవిస్తాం తండ్రి. మీరే మా దేవుడు, మీరే మా యజమానుడు. యు ఆర్ మై మాస్టర్ లార్డ్. మేము ఎందుకు ఇస్తున్నాం మాకు చెప్పారు తండ్రి. ప్రభువా మేము మీ కార్యాల్లో వాడబడ్డానికి, మీ సేవ సువార్త బలంగా జరగడానికి, అనేకులకి మీ సువార్త వ్యాపింపబడ్డానికి తండ్రి మీ కార్యాల్లో వెదజల్లేవారిగా సిద్ధపరచండి. ఈ టీవీ పరిచర్య ద్వారా వాక్యాలు వింటున్నటువంటి మేము తండ్రి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి దేవుని కార్యక్రమాల కొరకు నేను ఇవ్వాలి, దేవుని పరిచర్య కొరకు అనే భారం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎందుకు ఇవ్వాలో మాకు చెప్పారు తండ్రి. పరలోకములో మేము నిధిని సమకూర్చుకోవాలంటే మీకు ఇచ్చే మనసు మాకు దయచేయండి. భూమి మీద దాచుకుంటున్నాం, ఇక్కడ ఎంతో దొంగలు కన్నం వేసేస్తున్నారు, మోసగాళ్ళు మోసం చేస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు దాచుకున్న సంస్థలే మోసాలు చేస్తున్నాయి. కానీ మీ దగ్గర మేము దాచుకుంటే, మీ కార్యాల కొరకు వెదజల్లినప్పుడు మీ సన్నిధిలో మేము దాచుకుంటున్నాం. పరలోకంలో నిధిని సమకూర్చుకున్నాం, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి మీరే స్వయాన్ని చెప్పారు. మీ మాటను మేము పెడుతున్నాం, కూర్చుకోలేకపోతున్నాం, మీ కార్యాల్లో వెదజల్లేకపోతున్నాం. క్షమించండి తండ్రి. కంపాషనేట్ పీపుల్గా, దాతృత్వం కలిగిన మనసులుగా, భోజనం లేని వాళ్ళకి భోజనం ఇవ్వలేకపోతున్నాం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వలేకపోతున్నాం, పేద దిక్కులేని పిల్లల్ని పోషించడంలో మేము కూడా మా వంతు కృషిని చేస్తామని మేమందరం తీర్మానం కలిగి మీకు ఇచ్చే మనసు ఇవ్వండి. మీకు ఇవ్వడం వల్ల మేము ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని వర్షిప్ చేస్తున్నాం, సాక్రిఫిషియల్ ఆఫరింగ్ వల్ల మిమ్మల్ని గణపరుస్తున్నాం. అట్టి మనస్సు మాకు అందరికీ దయచేయమని, తదుపరి మీరు మమ్మల్ని మా కుటుంబ బహుగా దీవించి మీ కార్యాల్లో ఇంకనూ బలంగా వాడబడ్డని కృప దయచేయమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్ఎస్సి మినిస్ట్రీస్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్ గురించి ప్రార్థన చేయండి. మా ఆర్ఫన్ హోమ్లో అనేక మంది దిక్కులేని పిల్లలకి మేము వసతిని కల్పించి వారికి మంచి గృహాన్ని కట్టి వారి కొరకు మంచి బంక్ బెడ్స్ ని మేము ఏర్పాటు చేసి బంక్ బెడ్స్ లో చక్కగా వారు నిద్రిస్తూ, అంత మాత్రమే కాదు వారు స్నానానికి మంచి బాత్రూమ్స్, అలాగే మంచి షవర్స్, అంత మాత్రమే కాదు వారి కొరకు మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూట్ల భోజనం, అంత మాత్రం స్కూల్కి పంపించి స్కూల్ బ్యాగ్స్ తో పాటు వారి ఆట కోసం ఆట స్థలాన్ని కేటాయించాం. వారి మంచి ప్లే గ్రౌండ్, చక్కగా ఆడుకోవడానికి అన్ని వసతులు ఈ దిక్కులేని పిల్లల కొరకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో నుంచి యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం మనం చదువుతుంటే రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి పనిలో మీరు కూడా మాతో కలిసి ఈ సేవలో సహకరించండి. మీరు కూడా మాతో పాటు చేయ కలిపి ఈ దిక్కులేని పిల్లలను మనం పోషిద్దాం, వారి అవసరాలు చూద్దాం, వారి కోసం మంచి ఏర్పాట్లు చేద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా మనం ఎంతో సహాయపడగలుగుతాం. వారు దేవుని యొక్క వాతావరణంలో చక్కని పాటలు, భక్తి పాటలు, వాక్యాలు నేర్చుకొని
వారు చక్కని కంఠత వాక్యాలు నేర్చుకొని దేవుని యొక్క కథలు, స్టోరీస్ నేర్చుకొని దేవుళ్ళు ఎదగడానికి సహాయపడుతూ ఉన్నారు. కనుక ఈ పనిలో మీరు కూడా మాతో కలిసి ఏకీపించండి. మీరు ఒక్క పిల్లవాడిని సపోర్ట్ చేయాలన్నా, ఇద్దరు పిల్లవాళ్ళని సపోర్ట్ చేయాలన్నా మాకు ఫోన్ చేయండి. తప్పక మనం అందరం కలిసి ఈ పిల్లల కోసం మంచి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయడానికి లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు డు గ్రేట్ వర్క్స్ ఫర్ గాడ్. రేపు ప్రభు వస్తున్నప్పుడు నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం ఇచ్చారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారు. కనుక మంచి పనులు చేసినందుకు దేవుడు మనకు తప్పక బహుమానం ఇస్తాడని నమ్మండి. కనుక మీరు కూడా నాతో కలిసి మనం అందరం కలిసి దిక్కులేని అనాది పిల్లలను పోషిద్దాం, వారిని సంరక్షిద్దాం, ప్రభులోకి నడిపిద్దాం. గాడ్ బ్లెస్ యు. హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ టీవీ బ్రాడ్కాస్ట్ జీవజలములు. జీవజలములు అనేటువంటి మా టీవీ బ్రాడ్కాస్ట్ క్రమంగా మీ కుటుంబ సమేతంగా మీరు చూస్తున్నందుకు వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి మేము ఎంతగానో దేవుడిని మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్స్. మీరు ప్రోత్సాహం మమ్మల్ని ఎంతగానో మీ వాక్యాల ద్వారా మేము బలపరచబడుతున్నాం. మా కుటుంబాలు, మా ఆత్మీయమైన జీవితాలు, అలాగే మా సంఘాలు ఎంతో బలపడుతున్నాయని మీరు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము దేవుడిని ఎంతగానో మహింపరుస్తున్నాం. మీ అవసరతలు, మీ అక్కర్లు, మీ ఇబ్బందులు, మీ సమస్యల గురించి తప్పక మీ ఫోన్ కాల్ ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు. మీ గురించి మేము అనుదినము మా ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను బట్టి కూడా తప్పక మాకు ప్రైజ్ రిపోర్ట్ని కూడా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు చేస్తున్నటువంటి ప్రేయర్ సపోర్ట్ బట్టి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమాలను మీరు ఆర్థికంగా బలపరచాలని ఆశించిన ఎడల తప్పక దేవుని చేత మీరు ప్రేరేపించబడితే మమ్మల్ని సంప్రదించండి. మేము మిగతా వివరాలు మీకు తెలియపరుస్తాం. జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని, బంగారం కన్నా, మేలిం బంగారం కన్నా విలువైనటువంటి ఈ వర్తమానాలు అనేకులకి ప్రతిరోజు ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా అందించబడ్డానికి తప్పక మీ వంతు మీరు సహకారాన్ని అందించండి. నెలకి మీరు కమిట్మెంట్ చేసుకోవచ్చు. ఇంత నేను దేవుడి కొరకు ఫైనాన్షియల్గా ఇవ్వాలని, లేక సంవత్సరానికి ఒకసారైనా మీరు తీర్మానం చేసుకోవచ్చు. ఏ రకంగానైనా తప్పక ఈ యొక్క చక్కని వర్తమానాలు, శ్రేష్టమైన వర్తమానాలు అనేక మందికి ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా అందించబడ్డానికి తప్పక మీరు సహకరించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Our address, Jiva Jalamulu, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.